తిరుపతిలో 3 రోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. ఈ మహాసభలో మొత్తం 19 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై చర్చించినట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు. విద్యార్థులపై జరుగుతున్న దాడులు, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ, నాణ్యమైన విద్యను అందించాలనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ పేరు దెబ్బతిన్నారని, కానీ ఒక తరగతి గదైనా నిర్మాణం చేశారా అని విమర్శించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నారు. యూనివర్సిటీకి వస్తున్నటువంటి విద్యార్థి అనేక ఆశలతో ఊహలతో వస్తూ ఉంటే మరి యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాం అనేటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో దాపరించింది. ఈరోజు అట్లాంటి యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే దానికోసం ప్రభుత్వం ఆలోచించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అని నారా లోకేష్ పదే మాట్లాడుతూ ఉన్నారు. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ పేరుతో ఈ 18 నెలల కాలంలో ఒక క్లాస్ రూమ్ అయినా నిర్మించారని ఈ మహాసభ ప్రశ్నిస్తూ ఉన్నది. అందుకోసం ఈ మహాసభ మౌలిక సదుపాయాలు అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో కల్పించే దానికోసం ప్రభుత్వం ఆ విధమైనటువంటి కృషి చేయాలని మహాసభ డిమాండ్ చేస్తూ ఉన్నది. స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి. ఇవి రిలీజ్ కాకపోవడం వల్ల విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పెండింగ్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా తల్లికి వందనం 67 లక్షల మంది లబ్ధిదారులకు మేము అందజేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. గత ఏడాది తల్లికి వందనం ఇవ్వలే, ఈ ఏడాది 67 లక్షలు పెండింగ్ మొత్తం లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కానీ ఈ రాష్ట్రంలో 40% మంది విద్యార్థులు అర్హులుగా ప్రకటించబడి తల్లికి వందనం రాని విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి వెంటనే తల్లికి వందనం అమలు చేయాలి, వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.